పాపది 1వ తారీఖున పెళ్లి పెట్టుకున్నాం బాబు. అన్ని డబ్బులన్నీ అప్పు చేసి బాబు పాప పెళ్లి చేస్తానని చెప్పాడు బాబు. 6 గంటలకి ముఖం కడుక్కొని సెట్ వేసుకొని అమ్మ వస్తానని చెప్పి వెళ్ళాడు బాబు. వెళ్ళిన బాబు తిరిగి రాలేదు బాబు. అయిపోయాడు బాబు. విజయ్ బాబు మా ఇంటికి వచ్చి నీ కొడుకులాటోనమ్మా నేనున్నాను, నేను చూస్తానన్నా బాబు, నాకు హామీ ఇచ్చి నేను చేస్తానని అన్నారు బాబు. నాకు న్యాయం చేయను బాబు, అందుకే మీ కాడికి వచ్చాను. నాకు ఓపిక లేకపోయినా వచ్చాను బాబు. శరీరం తట్టుకోలేకపోతుంది బాబు. 5 సంవత్సరం కొడుకు బాబు. 40,000 తెచ్చేవాడు. నేను దిక్కులేని బతికలు అయిపోయా బాబు. మాకు అమ్మా చూసాం, వైకాపా నాయకులు దొంగ ఇసుక రవాణా చేస్తూ పసిబిడ్డను ఎట్లా చంపేశారో మనందరం చూసాం. వాళ్ళ బిడ్డను ఎట్లా చంపేశారో మనందరం చూసాం. తల్లి కనీసం కుటుంబాన్ని ఆదుకునే మనసు లేదు ఈ ప్రభుత్వానికి. అమ్మ చనిపోయిన బిడ్డను తిరిగి తీసుకురాలేను కానీ కుటుంబానికి అండగా నిలబడతాం. 2 లక్షల రూపాయలు పార్టీ నుంచి ఆర్థిక సాయం చేస్తాం. అంతేకాదు తల్లి, పాప పెళ్లి రెడీ చేసుకోండి. మా చేతులుగా పాప పెళ్లి కూడా చేసే బాధ్యత, చెల్లమ్మ పెళ్లి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 3 నెలలు ఓపిక పట్టుదలి. దీని వెనకాల ఎవరున్నారో మొత్తం ఇన్వెస్టిగేషన్ వేస్తాం. వాళ్ళని జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని మీకు నేను హామీ ఇస్తున్నా తల్లి. ఒక కొడుకుగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. ధైర్యంగా ఉండమ్మా. వాళ్ళు మన మొహంలో కన్నీరు చూడాలనేదే వాళ్ళ ఆలోచన తల్లి. కన్నీరు చూడాలనేదే వాళ్ళ ఆలోచన తల్లి. ధైర్యంగా ఉండాలి. మనం మీకు అండగా నిలబడతాం. మీ తరపున మేము పోరాడతాం. మా ధైర్యంగా ఉండమ్మా. మా బాబుని ఇసుక తాటతో గుద్దిచ్చారండి. వైఎస్ఆర్ పల్లెట్ గుద్దిచ్చి ఏమి తెలియనట్టు పోలీసు వాళ్ళు అందరూ కలిసి ఏం తెలియనట్టు కామప్ చేశారండి. మాకు ఏం చేయడో తెలియక నానా బాధ పడిపోయామండి. మాకు ఏ దారి కనిపించకపోతే బాబు విజయబాబు కొడుకే కొబ్బరి తెలిసి ఆ బాబు వచ్చారండి. వచ్చి అమ్మ నీకు పెద్ద కొడుకులా నేను ఉన్నానమ్మా అని చెప్పి మాకు నేను చేస్తానని చెప్పి మాకు చేశారండి. వెంటనే ఆ బాబు విజయబాబు లోకేష్ బాబు గారు తీసుకెళ్ళారండి. లోకేష్ బాబు చెప్పగానే మా బాధ అంతా చూసి ఆ బాబు ఎంతో ఇదైపోయి 2 లక్షలు ఇస్తానమ్మా పాప మ్యారేజ్ చూడమ్మా అని చెప్పేసి 2 లక్షలు ఇచ్చారండి. ఈ వైఎస్ఆర్ చేసిన పనికి కనీసం మాత వరుస కూడా కనీసం ఏం చేస్తున్నారమ్మా కూడా అనలేదు బాబు. నిండిపోయాను నీరు చేశారు బాబు నా కొడుకుది. మేము ఎటు కానీ ఇదైపోయి ఉన్నాం బాబు. ఏ దారి లేనప్పుడు లోకేష్ బాబు ఈరోజు మాకు 2 లక్షలు ఇచ్చారు బాబు. ఈరోజు పిలిచి ఆ రోజు అవ్వలేదని ఈరోజు విజయబాబు పంపించి ఇంకో చెక్ ఇచ్చారండి బాబు. మాకు బాబు చెక్ ఇవ్వగానే ఆ దేవుడే మాకు దారి చూపించినట్టు అనిపించింది బాబు. మాకు అన్ని దారులు మూసిపోయామని అనుకొని కుమిలిపోతున్నాం బాబు. ఈ బాబు వచ్చి చెక్ ఇవ్వగానే ఒక దారి కనిపించింది అన్నట్టు ఎంతో ఆనందం పడుతున్నాం బాబు. ఆ బాబు లేకపోతే ఏమైపోతామా మేము అనిపించేలాగా అయిపోయింది బాబు మా పరిస్థితి. మాకు చాలా దారి చూపించారు బాబు. మాకు ముందు ఇంకా చేస్తామంటున్నారు. ఆ బాబు చల్లగా ఉండాలండి బాబు. ప్రభుత్వం ఉండాలా. మాలాట లేని వాళ్ళకి ఎంతోమంది కడుపులు కొట్టిన వాళ్ళందరికీ చూడాలండి. మాలాట బాధ ఎవరికి రావకూడదండి. నా కన్న తల్లి ప్రేమ 10 సంవత్సరాలు పెంచుకుని కొడుకు ఒక్క రోజుతో లేకుండా చేసి మేము దిక్కుమాలు చేసారండి. అలాంటి బాధ ఎవరికి రాకూడదని ఈరోజు నేను ప్రభుత్వానికి వచ్చి ఈ బాబుకి నా బాధ అంతా చెప్పుకొని ఈరోజు ఇంతవరకు వస్తున్నానండి. ఏ రోజు కూడా నేను ఎక్కడికి గుమ్మం దాటేదాన్ని కాదండి. ఈరోజు ఇంతవరకు వచ్చానంటే నాలాంటి తల్లికి ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని, పగవాళ్ళు కూడా రాకూడదని నేను ఎంతో అనుకొని ఆ బాబుకి ప్రభుత్వం రావాలని ఎన్నో దేవుళ్ళు దండం పెట్టుకుంటున్నాను బాబు. కంపల్సరీగా ఆ బాబుకి వేయండి అమ్మ ఓట్లన్నీ. మళ్ళాట పేదలందరికీ న్యాయం చూపిస్తారు. వీళ్ళు నమ్ముకున్నందుకు ఈ ప్రభుత్వమే ఇంతలా చేసి అనాథ బతుకులు చేసింది. ఇలాంటి బతుకు ఎవరికి రాకూడదు. ఆ బాబుని గెలిపిస్తేనే మళ్ళాటోళ్ళకి కొంచెం న్యాయం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం అయితే అస్సలు ఉన్న ప్రాణం తీసి కనీసం ఓదార్పు కూడా రాలేదు. ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, పిల్ల అనుకున్నారు ఏంటమ్మా ఒక్క మాట ఒక్క ప్రెసిడెంట్ కానీ ఒక్కరు రాలేదండి. అందరికీ మాకు ఉన్నారని మేము ఎంతో ధైర్యం పడ్డాం. కానీ ఈ రోజు తెలిసిందండి ఎవ్వరూ లేరు. విజయబాబు భగవంతు సాక్షిగా ఆ బాబు గెలాలని ఎంతో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు అదే కోరుకొని మాత్రం ఆ బాబుని గెలిపిస్తేనే మన అందరికీ న్యాయం జరుగుతుందాం.